అందరికీ నమస్కారం. జయ శ్రీరామ. కొద్ది రోజుల క్రితం మదనపల్లి అనే ఊర్లోని చీకలగుట్ట అనే ప్రదేశంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక ప్రత్యక్ష సాక్షి నాకు చెప్పారు. ఈ ప్రత్యక్ష సాక్షి నాకు చాలా నమ్మకస్తుడు కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాలి అని నేను నిర్ణయించుకున్నాను. అతను చెప్పిన కథనం ప్రకారం ఒక స్త్రీ, ఒక పాప, కరెక్ట్గా నాకైతే ఏజ్ తెలియదు. సో ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఆ అమ్మాయి ఈ చీకలగుట్ట అనే ప్రాంతంలో ఒక జాతర జరగబోతుంది. ఆ జాతరలో అమ్మవారికి ఇవ్వడానికి గాను ప్రసాదం చేయడానికి పిండి మరకి వెళ్ళింది. బియ్యము మొత్తానికి ఏదో తీసుకుని వెళ్ళింది పిండి ఆడించడానికి. ఆ పిండి ఆడిచ్చేవాడు ఒక మరక. వాడెప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడు ఒక సపరేట్గా ఒక బౌల్ పెట్టుకున్నాడు, ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో పిండి ఆడిచ్చి ఆ వచ్చిన పిండిని దాంట్లోంచి మళ్ళీ తీసి ఈ తెచ్చిన వాళ్ళ యొక్క గిన్నెల్లోకి పోస్తున్నాడు అనమాట. అయితే ఈ అమ్మాయికి ఎందుకు అనుమానం వచ్చి అలా కాదు, డైరెక్ట్గా నా గిన్నెలోకే పట్టండి అని చెప్పి ఈ అమ్మాయి గిన్నెను అందించింది. ఆ మరక కూడా అదే పని చేశాడు. అయితే మూత పెట్టే నెపంతో ఆ పిండిలో వాడు దాన్ని హలాల్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో ఉమ్ము వేశాడు. పిండి కాబట్టి ఖచ్చితంగా కనిపించింది. మామూలుగా వాడు వేరే గిన్నెల్లో చేసాడు, ఎప్పుడైతే ఊసినా మనకు కనిపించదు. కానీ ఇదే గిన్నెలోకి పిండి పట్టడం కాబట్టి వాడు ఊసింది క్లియర్గా ఆ అమ్మాయికి కనిపించి పెద్ద గొడవే చేసింది. అయితే మనకి మరకల గురించి ఎప్పుడు తెలిసిందే, వాళ్ళు ఎప్పుడు ఇదే పని చేస్తారు. నాకు అందులో పెద్ద ఆశ్చర్యం ఏం అనిపించలేదు. కానీ ఆ తర్వాత జరిగిన సందర్భం అనేది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా మారాయి అనేది ఈ వీడియో చేయడానికి ప్రేరణ కలిగించింది నాకు. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఊర్లోని పెద్దలకు చెప్పింది, ఈ జాతర నిర్వాహకులు కానీ లేకపోతే మొత్తం వీళ్ళందరికీ మొత్తానికి చెప్తే వాళ్ళందరూ ఏమన్నారంటే, ఫస్ట్ ఈ అమ్మాయిని తిట్టారు, నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి అని కొంతమంది ఈ అమ్మాయిని తిట్టారు. మరికొంతమంది ఏమో ఇప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మళ్ళీ పోలీసులు వస్తారు, ఇంకా జాతర పూర్తి అవ్వలేదు, లేనిపోని అపశకునాలు ఎదురవుతాయి, అందుకని నోరు మూసుకుని ఈ అమ్మాయినే కూర్చోమని చెప్పారు. మరికొంతమంది అయితే అసలు నమ్మలేదు. మన హిందువుల దౌర్భాగ్యం ఇలా ఉంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆ మరకగాడు పిండిలో ఊయడం చూసి గొడవ పెట్టుకుంది. అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా దానికి ఉన్నారు. అయినా సరే కొంతమంది నమ్మట్లేదు, నమ్మిన వాళ్ళేమో నోరు మూసుకుని కూర్చోమని చెప్తున్నారు. ఏంటి పరిస్థితి? మనకి ఇంకెంతకాలం ఇలాగా వాళ్ళు గుమ్మేస్తున్నా సరే నోరు మూసి కూర్చుంటాం? ఒక ఏరియాలో ఒక పిండి మరవాడు ఆ పని చేస్తున్నాడు అంటే సాధారణంగా ఆ ఏరియాలో ఉండే ప్రతి ఒక్క హిందువు కూడా ఆ తల్లి జాతర కోసం ఈ దేన్ని పిండి ఆడించాలన్నా వాడి దగ్గరికి వెళ్ళి ఆడిస్తారు. ఖచ్చితంగా అందరి పిండిలోనూ వీడు ఊసే ఉంటాడు. అంటే ఇక్కడ ఆ ఊర్లో జనం ఏమని ఫీల్ అయ్యారు? ఆడు ఊసిన పిండి, దాంతో ఎంగిలి పిండితో తయారు చేసిన ప్రసాదాలు తల్లికి పెట్టచ్చు అని ఫీల్ అయ్యారా? ఈ అమ్మాయి కనిపెట్టింది కాబట్టి సరిపోయింది, ఈ అమ్మాయి వరకు ఈ అమ్మాయి జాగ్రత్త తీసుకుంది ఆ పిండి వాడకుండా. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి ఎంగిలి పిండితో చేసిన ప్రసాదాలని మన దేవతలకు పెట్టుకోవడానికి సిగ్గేయడం లేదా? ఇంకెప్పటికీ మారతారు? కనీసం ప్రశ్నించలేకపోతున్నామా? గొడవ పడక్కర్లేదు, కనీసం వెళ్ళి ప్రశ్నించాలి, అందరికీ తెలిసేలా చేయాలి. కనీసం అది కూడా చేయలేని పరిస్థితుల్లో, అంతటి దౌర్భాగ్య స్థితిలో మన హిందువులు ఉన్నారు. సో నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, ఈ మధ్యన ఒక మహానుభావుడు అన్నాడు, శబరి ఎంగిలి తిందే, మీరు తినలేరా ఎంగిలి అని చెప్పేసి అన్నారు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, మనం తినడం కాదు, మన దేవతలు కూడా తినలేరా ఎంగిలిని? తిననివ్వండి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయితో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆ ఊర్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాను నేను. కానీ వాళ్ళెవరు కేసు పెట్టడానికో లేకపోతే వాడికి తగిన బుద్ధి చెప్పడానికో ఎవరు సిద్ధంగా అయితే లేరు. లేనిపోయిన గొడవలు మాకెందుకు, మాకు అవసరం లేదు ఈ గొడవలు అని నిక్కచ్చిగా నా మొహం మీద చెప్పారు. ఈ పరిస్థితి నుంచి ఎప్పటికీ మారుతామో నాకైతే తెలియదు. వాళ్ళు మన దేవతలు పెట్టిన ప్రసాదాల్లో ఉమ్మేస్తున్నా సరే సిగ్గు శరం లేకుండా అదే పిండితో ప్రసాదాలు తయారు చేసి వెళ్ళి మన దేవతలు పెట్టుకుంటున్నాము. ఈ పనికి మాలిన భావజాలం భారతదేశం నుంచి ఏ రోజు పోతుందో
ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అప్పటి వరకు ఇంకా మనం అదే బానిసత్వంలో ఉంటున్నాం. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై హో భారత్.